ఆ ఆ జీవన ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి ఇక ఆదిత్యని చూస్తుంటే ఇక ఆదిత్య జీవనతో జీవన ఏమైంది అని చెప్పి అడగగానే ఏం లేదు బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నేను నమ్ముతూ ఆదిత్యతో మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా బావగారు? లేదు, వెళ్ళాలి. ఆనంది మీకు ఏమైనా ఫోన్ చేసిందా అని అనగానే ఎందుకు చేయాలి? అదే బావగారు, ఆనంది ఏదో ప్రూవ్ చేస్తా అన్నది కదా, అది ఏదో ప్రూవ్ చేసిందా లేదా అని చెప్పి అడుగుతున్నాను. అప్పుడు ఆదిత్య తప్పు చేసింది ఎవరో తెలిసిందంట, డైరెక్ట్ గా ఆనంది ఇక్కడికే వస్తుందంట అని చెప్పగానే జీవన షోకై అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి బావగారు ఇక్కడికే వస్తా అన్నదా? ఇక మనసులో జీవనం భయపడుతూ ఇప్పుడు ఆనంది నన్ను వదిలిపెట్టదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఒక్కసారిగా డోర్ తెరిచి వస్తూ ఉంటుంది. అది చూసిన జీవన షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది పోలీసులను తీసుకొని కోపంగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక జీవన, ఆదిత్య, సునంద ఆనందిని చూసి అలానే షాక్ అయి చూస్తూ ఉండిపోతారు. ఇక ఆనంది కోపంగా జీవనం వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది అడుగు లోపల పెట్టగానే ఇక సునంద కోపంగా ఆగు, ఎంత ధైర్యం ఉంటే నువ్వు పోలీసులో తీసుకొని మా ఇంటికి వస్తావు అని చెప్పి అనగానే తప్పు చేసిన వారు ఈ ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అత్తయ్య గారు అని అనగానే ఎంత ధైర్యం ఉంటే నువ్వు గడప లోపల ఉండి ఆ మాట అంటావు? ఇక ఆనంది ఒక్కసారిగా ఇంట్లోకి అడుగు పెట్టి నేను ఇంట్లోకి వచ్చి ఇదే మాట చెప్పగలను అత్తయ్య గారు అని అనగానే సునంద షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక సునంద చూసి నీకు ఎంత పొగరు అని చెప్పి అనగానే అత్తయ్య అని పిలిచినందుకు సారీ మేడం, నేను ఈ ఇంటి కోడలుగా రాలేదు, ఒక నిందపడిన మనిషిగా ఈ ఇంటికి వచ్చాను, నా నిజాయితీ నేను నేర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అనగానే ఇక సునంద అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అని సునంద అనగానే తప్పు చేసిన మనిషి ఈ ఇంట్లోనే ఉన్నారు అని ఆనంది అనగానే ఇక జీవన ఆనంద వైపు అలానే షోకే చూస్తూ ఉంటుంది. ఎవరు అని చెప్పి ఇక సునంద అడగగానే ఇక ఆనంది జీవన అని చెప్పి ఇక జీవన వైపు చేయి చూపిస్తూ ఉంటుంది. అది చూసిన అందరూ ఒక్కసారిగా షోకే అలానే జీవన వైపు చూస్తూ ఉంటారు. మన కంపెనీకి సంబంధించిన డిజైన్స్ నా మొబైల్ నుంచి ఎవరు పంపారో తెలుసా? మన అసిస్టెంట్ మేనేజర్ అలేఖ్య, కానీ ఇదంతా చేపించింది మాత్రం జీవననే అని చెప్పగానే ఇక మళ్ళీ అందరు షాక్ అలానే చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఆదిత్య ఏంటి డిజైన్స్ పంపింది జీవననా? అప్పుడు చైతన్య నేను ముందే అనుకున్నాను వదిన మీద కోపంతో జీవన ఏదైనా చేస్తుంది అని. అప్పుడు ఇక శశికాంత్ ఏంటమ్మా ఇది, అందరి మంచి కోరుకుని ఈ మంచి మంచి మీద ఎందుకమ్మా మీకు ఇంత కోపం? ఆల్రెడీ ఒక నింద వేసి ఇంట్లో నుంచి పంపించేలా చేశారు, ఇప్పుడు ఆ మనిషిని ఆఫీస్ లో కూడా ఉండనివ్వరా అని అనగానే ఇక కోపంగా సునంద ఇక చాలు ఆపండి, ఆనంది చెప్పిన విషయం జీవన తప్పు చేసిందని నేను ఎలా నమ్మాలి అని సునంద అనగానే ఇక ఆనంది నా దగ్గర సాక్ష్య ఆధారాలు ఉన్నాయి మేడం, నేను ఆల్రెడీ ఎస్ఐ గారికి సబ్మిట్ చేశాను అని అనగానే ఇక ఎస్ఐ అవును మేడం, నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీ కోడలు జీవన గారు ఆనంది మీద పగతోనే ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది, మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి, అందుకే అరెస్ట్ వారెంట్తో మేము ఇక్కడికి వచ్చాము అరెస్ట్ చేయడానికి అని చెప్పగానే ఇక సునంద కోపంగా జీవన వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా విన్న ఆనంది ఇప్పుడు చెప్పండి మేడం, ఎవరు దోషి, ఎవరికి వేయాలి శిక్ష? తప్పు ఎవరు చేసినా సరే మీరు అందరికీ ఒకేలాగా శిక్ష వేస్తారు కదా, మరి ఇప్పుడు జీవన తప్పు చేసింది, మరి మీరు జీవనకి ఏ శిక్ష వేస్తారు అని చెప్పి అనగానే ఇక సునంద అలానే చూస్తుండిపోతుంది. ఇక మళ్ళీ ఆనంది చెప్పండి మేడం, మీరు జీవనని సమర్థిస్తారా, శిక్షిస్తారా అని చెప్పి అనగానే ఇక సునంద కోపంగా జీవన దగ్గరికి వచ్చి జీవనని చూస్తూ ఈ పని ఎందుకు చేశావు అని అనగానే ఇక జీవన నేను నవ్వుతుంటే నా పరువు తీసావు కదా, ఈ పని ఎందుకు చేశావు చెప్పు అని చెప్పి ఒక్కసారిగా సునంద జీవన చెంప పగలగొడుతూ ఉంటుంది. నిన్ను అని చెప్పి ఇక సునంద మళ్ళీ జీవన చెంప పగలగొట్టబోతూ ఉంటే ఇక చైతన్య మామ్ నువ్వెందుకు మామ్ తనని కొట్టడం, తనని కొట్టడానికి పోలీస్ స్టేషన్ ఉంది కదా, పోలీసులే తనని కొడతారు అని చెప్పి అనగానే ఇక ఆనంది చైతన్య కొన్ని లెక్కలు తేల్చడానికి కొంతమంది కావాలి, ఇక బేడీలు చేతిలో పట్టుకొని ఇన్స్పెక్టర్ గారు మీరు లోపల వ్యాన్ లో కూర్చొని ఉండండి, నేను జీవనని తీసుకుని వస్తాను అని చెప్పి ఇక ఆనందంగా
ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆనంది కోపంగా జీవన దగ్గరికి వచ్చి ఇక జీవన చేయి పట్టుకొని తనకి బేడీలు వేస్తుంటే ఇక జీవన ఆనంది ఏంటి ఇది అని చెప్పగానే ఇక ఆనంది జీవన చెంప పగలగొడుతూ ఉంటుంది. మేడం గారు, ఈ జీవనకి కనీసం 50 ఏళ్ల శిక్ష విధించండి అని చైతన్య అనగానే ఇక రే అని చెప్పి ఇక జీవన అంటుంటే ఇక ఆనంది కోపంగా జీవన జుట్టు పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది. ఇక కోపంగా ఆనంది జీవన జుట్టు పట్టుకొని అలానే లాక్కెళ్తూ ఉంటుంది. ఇక జీవన వద్దు వద్దు అని చెప్తూ ఉంటే ఇక కోపంగా ఆనంది అలానే తీసుకెళ్తూ ఉంటుంది. ఇక జీవన ఒక్కసారిగా లేచి నన్ను అరెస్ట్ చేయొద్దు, నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కలకంటూ ఉంటుంది. అప్పుడు ఇక చైతన్య లేచి జీవన జీవన ఏమైంది జీవన అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా జీవన చైతన్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా కలనా అని చెప్పి ఇక జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. హలో మై డియర్ లిటిల్ ప్రిన్సెస్, వాట్ హ్యాపెన్ అని చెప్పి చైతన్య అనగానే ఇక జీవన అలానే చూస్తూ ఉంటుంది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అంటుంటే నాకు ఏదో పీడకల వచ్చిందిలే, పీడకలలు తప్పు చేసిన వాళ్ళకే వస్తాయి. వదిన తనని తాను ప్రూవ్ చేసుకోకపోతే తనని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఒకవేళ తను ఆ ప్రూవ్ చేసుకుంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. అంటే ఏదో ఒక పీడకల నాకు వచ్చినంత మాత్రాన పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా ఏంటి? జీవన, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎవరికి ఎప్పుడు ఏ శిక్ష వేయాలో తనే చూసుకుంటాడు. వదిన లాంటి మంచి మనిషి తప్పు చేసింది అంటే ఎవరు నమ్మరు, కానీ నమ్మించేలా చేశారు. కానీ ఎంతకాలం నమ్ముతారు? వదిన తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. తను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తను ప్రూవ్ చేసుకుంటుంది. అందరి ముందు తను దోషిలా కాకుండా నిజాయితీగా నిలబడుతుంది. చూడు, నా 6th సెంత్ కరెక్ట్ అయితే నీకు వచ్చిన కళ నిజమవుతుంది. చూడు, మా మాము నాగపాము చూసి కొండ చిలువ అనుకుంటుంది, కానీ మా మామకి తెలియదు నాగపాము కాదు, తను ఒక కొండ చిలువే అని. అవును, నువ్వు చెప్పింది కరెక్టే చైతన్య. నువ్వు అనుకుంటున్నట్టు నీ వదిన నాగపాము కాదు, కొండ చిలువే. ఆవిడ గారు దేవత అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆనంది ఈ ఇంట్లో మాత్రం అడుగు పెట్టదు అని చెప్పి అనగానే ఇక చైతన్య, నువ్వు కల కంటేనే ఇంత భయపడుతున్నావంటే అదే నిజమైతే నువ్వు ఇంకెంత భయపడతావో. త్వరలోనే నీ కళ నెరవేరాలని కోరుకుంటున్నాను. గుడ్ నైట్ అని చెప్పి ఇక చైతన్య పడుకుంటూ ఉంటాడు. ఇక జీవన మనసులో ఇలాంటి కళ వచ్చిందేంటి, నేను కన్న కళ నిజమైతే కాదు కదా అని చెప్పి అలానే పడుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆనంది ఫోన్ చేస్తూ, నేను డిజైన్ పంపించిన నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కలవడం లేదేంటి అంటే వాళ్ళు పంపించిన నెంబర్కి ఎంత పగడబందిగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది. సమయం గడిచిపోతుంది. 24 అవర్స్ అవుతుంది. ఇప్పుడు ఆ టైంలోపు నేను ఇది నేర్పించుకోలేకపోతే అందరూ నేనే దోషిని అని చెప్పి అనుకుంటారు, నేనే కావాలని చేసిన అని చెప్పి అనుకుంటారు. అందరూ అనుకుంటే ఒక ఎత్తు, కానీ ఆదిత్య గారు అనుకుంటే నేను జైలుకి పోతాను. ఆదిత్య గారు దేశించి నన్ను అసహించుకుంటే ఇన్ని రోజులుగా పూజలు చేసి వ్రతాలు చేసిన అమ్మ నాన్న నేను విడిపోతున్నానని తెలిసి వాళ్ళు తట్టుకోగలరా? ఇన్ని రోజుల నుంచి నన్ను ద్వేషిస్తున్నారు సునంద గారు. ఇప్పుడు నన్ను జన్మల కోడలిగా అంగీకరించరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేసినా నిజాయితీ నేర్పించుకోవాలి, అర్థం కావడం లేదు. నా నిజాయితీ నేను ఎలా నేర్పించుకోవాలి? నేను నిర్దోషిని అని చెప్పి ఎలా నేర్పించుకోవాలి? శివయ్య, ఒక మార్గం చూపించయ్యా అని చెప్పి ఇక దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఉదయం కాగానే ఆఫీస్ లో అందరూ ఒక దగ్గర నిలబడుతూ ఉంటారు. ఇక జీవన అలేఖ వైపు ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక సునంద అందరి ముందు, అందరం వచ్చేసాం, రావాల్సిన మనిషి మాత్రం రాలేదు అని చెప్పి అనగానే, నాకు వస్తున్నా అని చెప్పి మెసేజ్ పెట్టింది మేడం అని చెప్పగానే ఇక జీవన, తను బయలుదేరిందేమో కానీ ఇక్కడికి రావడానికి భయపడుతుందేమో అని జీవన అనగానే ఇక చైతన్య, భయము తప్పు చేసిన వాళ్ళకి, తప్పు నేర్పించుకోవాలి అనుకున్న వాళ్ళకి కాదు అని అనగానే ఇక వాడు అలాగే అంటాడు. ఆనంద్ ఎలాగో నిరూపించుకోలేదు, పోలీసులను పిలిపించి రెడీగా పెట్టండి. ఆనంద్ని పూర్తిగా ఈ ఆఫీస్ నుంచి తొలగించినట్టు ఒక లెటర్ రెడీగా చేసి పెట్టండి అని సునంద అంటుంటే, మామ్, పురుషోత్తం పని కూడా మీరే చేసేలాగా ఉన్నారు అని చైతన్య అనగానే ఇక జీవన, అత్తయ్య గారి పని అదే చైతన్య అని అనగానే, గేమ్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఒకసారి గేమ్ చేంజర్ అడుగు పెట్టిందో
ఈ మాటలు ఇవన్నీ చెల్లుతాయి, కానీ గేమ్ చేంజర్ అడుగు పెట్టాక గేమ్ చేంజ్ అయిపోతుంది చూడు అని చెప్పి ఇక చైతన్య కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది ఆఫీస్ లోకి వస్తూ ఉంటుంది. ఇక అందరూ ఆనంది వైపు చూస్తూ ఉంటారు. ఇక సునంద సారీ చెప్పడానిక అని చెప్పి అనగానే ఇక ఆపాలి చేయాలి అని జీవన అంటూ ఉంటుంది. వస్తుంది కదా మాట్లాడదామని చెప్పి ఇక శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక ఆనంది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ఆనంది గుడ్ మార్నింగ్ సార్ అని అనగానే గుడ్ మార్నింగ్ అమ్మా, 24 hours టైం అడిగావు, ఇచ్చాను, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు అని అనగానే తప్పు జరిగింది సార్, అదే కదా నిజం అని చెప్పి ఇక జీవన అంటుంటే మీరెందుకు మేడం కంగారు పడతారు, నేను చెప్తున్నాను కదా, నేను మాట్లాడుతున్నాను కదా, ఈ రోజు నేనే మాట్లాడాలి, నేనే మాట్లాడతాను అని చెప్పి అనగానే ఇక సునంద తప్పు జరిగిందని చెప్పావు, ఇప్పుడు డిజైన్స్ ఎంతకు అమ్ముడు పెట్టావని అది చెప్పు, అది నేను కాదు అమ్మిన వాళ్ళే చెప్పాలి అని అనగానే ఇక సునంద ఎవరు వాళ్ళు, చెప్తాను మేడం, తిన్నింటి వాసాన్ని లెక్క పెట్టే వాళ్ళు మన పక్కనే మన చుట్టే మన ఇంట్లోనే ఉంటారు, వాళ్ళని ఎట్లా బయటికి తీయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అనగానే ఇక శశికాంత్ ఎవరమ్మా చెప్పు, ఎవరు ఆ రాస్కెల్స్, ఎవరు ఏది చేశారు అని చెప్పి అనగానే అది సార్ నేను ఆలోచిస్తున్నాను, నేను రాత్రంతా ఆలోచించాను, 12 గంటల తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది అని చెప్పి అనగానే ఇక అందరూ ఆనంది వైపు చూస్తూ ఉంటారు. నేను కాకుండా నా ఫోన్ ని వాడింది ఎవరా అని చెప్పి ఆలోచించాను, నేను తప్ప ఇంకెవరు వాడతారు, ఆఫీస్ లో నా ఫోన్ ఎవరు తీయరు, తీస్తే ఇంట్లోని తీయాలి, ఇంట్లో ఎవరు వస్తారు నా ఇంటికి, నేను ఉండేది దేవాలయంలో గుడిలో కదా అని చెప్పగానే ఇక అలేఖ్యకి అలానే చూస్తుంటుంది. అక్కడికి ఆ గుడికి వచ్చినారంటే వాళ్ళకెంత ధైర్యం ఉండాలి, అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, అప్పుడు నేను సీసీటీవీ కెమెరాలో చూశాను, దొంగని పట్టేశాను అని చెప్పి అనగానే వెనకాల ఉన్న వర్కర్ వచ్చి లేదు మేడం మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్తూ ఉంటే ఇక ఆనంది చూస్తూ ఉంటుంది. నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని ఆనంది అనగానే లేదు మేడం మీరు అబద్ధం చెప్తున్నారు అని అనగానే అవును నువ్వెందుకు భయపడుతున్నావు, సీసీటీవీ పని చేయడం లేదు అని చెప్తూ ఉంటే ఇక అందరూ ఒకసారిగా షాక్ అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆనంది సీసీ కెమెరాలు నీ పేరులో ఉన్నాయని నీకెలా తెలుసు అని చెప్పి తనని అడగగానే ఇక చైతన్య కూడా చెప్పు నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే ఇక భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక జీవన్ అలేఖ్య కూడా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. నేను చెప్తాను అని చెప్పి ఇక ఆనంది దారాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఏంటది అని చెప్పి అడగగానే ఆదిత్య గారు మేనేజర్ గారు మనకు ఒక కాశీ దారం ఇచ్చారు కదా, విజయవాడ వెళ్ళానని చెప్పి అదే ఈ దారం, అందరికి ప్రసాదం కూడా పంచారు కదా అదే ఈ దారం. ఇక ఆదిత్య ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది ఈ కాశీదారం నా ఇంట్లో దొరికింది అని చెప్పగానే ఇక అందరి షాక్ అలానే చూస్తూ ఉంటారు. మేడం నేను ఏం తప్పు చేయలేదు మేడం అని చెప్పగానే ఇక కోపంగా ఆనంది మేనేజర్ చెంప పగలగొడుతూ ఉంటుంది. చెప్పు ఎందుకు చేసావు ఈ పని అని అనగానే ఇక మేనేజర్ తడబడుతూ ఉంటాడు. అది అది అని చెప్పి నువ్వే కదా ఇది చేశావు, తప్పైపోయింది మేడం నేనే చేశాను అని చెప్పి అనగానే ఇక అందరు చూస్తుంటారు. ఇక ఆనంది విన్నారు కదా తనేం చెప్పాడు అని ఆనంది అనగానే వాణ్ణి కొట్టు వదిన అని చైతన్య అనగానే కొట్టాల్సింది వీడిని కాదు వీడిని పంపించిన వాళ్ళని అని చెప్పగానే ఇక జీవనాలకే షోకే చూస్తూ ఉంటారు. చెప్పు నిన్ను ఎవరు పంపించారో చెప్పు అని ఆనంది అనగానే ఇక అక్కడి నుంచి ఆదిత్య వచ్చి ఇక మేనేజర్ కొడుతూ చెప్పు నిన్ను ఎవరు పంపించారో మర్యాదగా నేను చెప్పు, చెప్తావా లేదా అని చెప్పి కొడుతూ ఉంటాడు. వామ్మో వీడిని ఇంతలా కొడుతున్నారు, వీడు నిజం చెప్తే అందరు కలిసి నన్ను బాధతారు అని జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. క్షమించండి సార్ క్షమించండి అని చెప్పి మేనేజర్ అనగానే ఇక ఆదిత్య నిన్ను నమ్మి నీ బాధ్యత అప్పచెప్తే నువ్వు ఎంత మోసం చేస్తావా, చెప్పురా ఇదంతా నీ చేత ఎవరు చేయించారు. ఇక ఆనంద్ కూడా అడుగుతూ ఉంటుంది. ఇక మేనేజర్ భయపడుతూ తడబడుతూ ఉంటాడు. ఇక ప్రోమోలో ఆనంది సింహాది పద్మములతో రేపు సూర్యబాబు జ్యోతమ్మల పెళ్లి రోజు, సూర్యబాబు జ్యోతమ్మకి కొత్త బట్టలు తీసుకోండి, ఇవి
జ్యోతమ్మ సూర్యబాబుకు ఇవ్వండి, నైనా ఒక మాట యాదించుకోండి, నేను ఇచ్చినానన్న విషయం సూర్యబాబు జ్యోతమ్మకు తెలియకూడదు, మీరే ఇయ్యండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక సింహాది పద్మమ్మ జ్యోతి సూర్య దగ్గరికి వచ్చి బట్టలు ఇస్తూ ఉంటారు. ఇక జ్యోతి ఇవన్నీ మాకెందుకు అని చెప్పి అనగానే, ఏంటి లాయరమ్మ గట్లా అంటారు, రేపు మీ పెళ్లి రోజు తీసుకోండి అమ్మా అని చెప్పి అంటుంటే ఇక జ్యోతి సూర్య తీసుకుంటూ ఉంటే అప్పుడే కెళ్ళుమతి, ఆవు జ్యోతి మీరు ఈ బట్టలు ఎక్కడ కొన్నారు చెప్పండి అని చెప్పి అనగానే ఇక పద్మమ్మ అలానే చూస్తూ ఉంటుంది. చెప్పండి, మీరు బట్టలు తేలేదు కదా అని చెప్పి అనగానే ఇక పద్మమ్మ సింహాది అలానే చూస్తూ ఉంటారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.